తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే తాజాగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆ ఎమ్మెల్యే తెగింపు వెనుకున్న వ్యూహం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ సీనియర్ నేత తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చేశారా, లేకుంటే హైకమాండ్ నుంచి కీలక హామీ లభించిందా? మొత్తానికి తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే జరిగిన జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. తాజాగా కాంగ్రెస్ అధినేతను కలిసిన దానం నాగేందర్ కు కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలపైన ఫోకస్ చేసిన సీఎం రేవంత్ మరో ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు దానం నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. అయితే దానం రాజీనామాపైన రేవంత్ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయం ఉండాలని హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు దానం నాగేందర్ స్టెప్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం ఒక పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. సాంకేతిక అంశాల శాఖతో కొందరు ఎమ్మెల్యేలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న దానం నాగేందర్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల 5 ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చిన రూలింగ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వారు పార్టీ మారలేదని స్పీకర్ తేల్చి చెప్పినప్పటికీ మిగిలిన 5 ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇందులో అందరి దృష్టి దానం నాగేందర్ పైనే ఉంది. ఎందుకంటే ఆయన కేవలం పార్టీ కండవ కప్పుకోవడమే కాదు, ఏకంగా కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత వేటుకు తిరుగులేని సాక్ష్యం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఫిరాయింపుల నిరోధక చట్టం కింద నేరుగా అనర్హతకు దారితీస్తోంది. స్పీకర్ నుంచి నోటీసులు అందినప్పటికీ దానం ఇప్పటి వరకు వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి 300 డివిజన్లలో గెలుస్తాయని ఆయన ప్రకటించడం ద్వారా తన రాజకీయ గమ్యంపై స్పష్టత ఇచ్చేశారు. అంటే స్పీకర్ తనపై నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడకుండా తానే ఒక అడుగు ముందుకేయాలని దానం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దానం నాగేందర్ ఇప్పుడు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. స్పీకర్ అనర్హత వేటు వేస్తే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజల్లోకి నైతికతతో వెళ్లినట్లుగా ఉంటుంది. ఉప ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసేందుకు అర్హత లభిస్తోంది. కోర్టు కేసులు అనర్హత వేటు ముప్పు నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. అయితే దానం నాగేందర్ కేవలం ఖైరతాబాద్కే పరిమితం కాకుండా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. 300 డివిజన్లలో ప్రచారం చేస్తానని ప్రకటించడం ద్వారా తాను కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదగాలని కోరుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం ద్వారా తన ప్రాధాన్యతను నిరూపించుకోవాలని ఆయన ప్లాన్. ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేసి ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే అది తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక పరీక్షగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానం నాగేందర్ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే అనర్హతకు సంబంధించిన అంశం కాదు. ఇది తెలంగాణలో రాబోయే రాజకీయ సమీకరణాలకు దిక్సూచి. స్పీకర్ నిర్ణయం కంటే ముందే ఆయన రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అవుతోంది. దానం తీసుకునే ఈ బోల్డ్ స్టెప్ సక్సెస్ అయితే మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా అది ఒక మార్గదర్శకంగా మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.